ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఒక కేంద్ర బిందువుగా మారిపోయింది. అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళ దశ నిర్దేశం కోసమే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయో తప్పకుండా ప్రజలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా నించున్నారు. అందువల్లనే ఇవాళ బండి సంజయ్ గారి ప్రోగ్రాంకు అనుమతులు ఇవ్వకుండా పోలీసులు నిర్బంధిస్తూ అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ అడ్డంకులు ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ ప్రజలను కానీ అడ్డుకోలేవనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇవి ఒక మతతత్వ పార్టీలను కొమ్ము కాస్తూ పోటాపోటీగా వాళ్ళు ప్రజలను ఓట్లు అడగట్లేదు. వాళ్ళు ఎప్పుడైతే ఎంఐఎం ఆ ముస్లిం యొక్క ఓట్ల కోసం వాళ్ళను ఏ విధంగా ఒకరు ఎత్తుకుంటే ఒకరు ఏదంటే దిస్తే ఇంకోరు ఎత్తుకోవడానికి రెడీగా ఉన్న పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి. ఇక్కడ మెజార్టీ ఉన్నటువంటి హిందువుల ఓట్లు వాళ్ళకి అక్కర్లేవని ఇక్కడ హిందువుల లోపల సంఘటితమై హిందువులందరి గిట్ట భారతీయ జనతా పార్టీకి బాసటగా నించుని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.